వికారాబాద్ జిల్లా ధారూర్ మండల్ మొత్తానికి మనమైతే స్థానికంగా ఇక్కడ మైలారం విలేజ్ లో వచ్చాము. ఈ మైలారం విలేజ్ లో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి సుభాషిణి మరియు కృష్ణయ్య గారితో ఉన్నాము. ఈ కృష్ణయ్య గారికి మరియు సుభాషిని గారికి మీకు వందనాలమ్మా. మొత్తానికి మనమైతే కృష్ణయ్య గారితో ఉన్నాము. ఇప్పుడు కృష్ణయ్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి కృష్ణయ్య గారు, మీరు ఈ ప్రచారంలో గ్రామాలకు గాని తండలకు గాని వెళ్తే ఈ ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది స్పందన. ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటేసి నిన్నే గెలిపించుకోవడం చెప్పేసి ముందుకు వచ్చేస్తారు. ప్రతి ఒక్కరు ఊర్ల గ్రామాభివృద్ధి గత పాలన అసలు ఏం ఇక్కడ మోరీలు గాని సీసీ రోడ్లు గాని కరెంట్ ప్రాబ్లం గాని ఎలాంటి చేయలే. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ఇందిరామ్మ ఇండ్లు ప్రభుత్వం రాకముందే ముందు వచ్చి మొన్న ప్రభుత్వం వచ్చాక అవన్నీ గుర్తించి ప్రజలు మంచి స్పందన ఇస్తారు. అయితే 3 తండాలు గ్రామంలో మంచి స్పందన ఉంది. అదే విధంగా ఈ యొక్క యువత యొక్క సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? మైలారం యువత అంటే ఎక్కువ చదువుకోక ఎడ్యుకేషన్ లేక చాలా కొంతమంది అరాచకాలు ఇది చేసి శాంతి భద్రతలు లేకుండా చేస్తుర్రు. వాళ్ళందరినీ సానుకూలంగా ఊర్లో ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా నా ఆలోచన ఉంది. యువతను మంచి విద్యా దారిలో తీసుకెళ్లాలని ఈ అరాచకాలకు పులి స్టాప్ పెట్టేసి మంచి అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నా. అదే విధంగా ఈ మన హెల్త్ విషయంలో గానీ ఈ మారుమూల తండలు ఉన్నాయి కదా, ఆ తండల విషయంలో కూడా మీరు ఏదైనా అంబులెన్స్ గానీ ఏదైనా పెట్టి ఆలోచనలో ఉన్నారు? అవును, పెట్టేద్దామని ఆల్రెడీ ప్రచారంలో కూడా చెప్పాను. అదే ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండని, ఊర్లో సడన్ గా డెలివరీ కేసులు ఉండని, వీటి అన్నిటికీ ఒక అంబులెన్స్ పెడితే బాగుంటదని ఆలోచనతో ఉన్నా. ముందు అది కూడా హామీ అయితే ఇచ్చిన పెట్టేద్దామని, గ్రామ పంచాయతీకి జీపీ అటాచ్ చేద్దామని అది కూడా హామీ ఇచ్చిన. అది కూడా తొందరలో చేద్దామని అనుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మైలారం గ్రామానికి మీరు ఎన్ని ఇండ్లు తేగలిగారు? 15 ఇండ్లు తెచ్చాము. ఇప్పటికి ఇంకా 39 ఇండ్లు ఇస్తాం. 15 ఇండ్లలో మీరు ఈ గ్రామానికి నిరుపేదలకే ఇచ్చారా? నిరుపేదలకే ఇచ్చాము. మీరు గెలిచిన తర్వాత ఈ యొక్క గ్రామ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అంటే రోడ్లు గాని, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రోడ్లు గాని, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు గాని, మీద నుండి హైకమాండ్ మాకు ఇచ్చిన భరోసా ఏంటంటే ఇందిరామ్మ ఇండ్లు మీరు గ్రామ ప్రజల్ని ఎన్నుకొని వస్తే ఈ ఇండ్లు నీకు 15, 20 ఇండ్లు కాదు, సరిపోయిన ఇండ్లు ఇస్తా అని చెప్పేసి నాకు హామీ ఇచ్చింది మీదకెళ్ళి. అందుకని నన్ను కూడా గుర్తించారు, గ్రామ ప్రజలు గుర్తించారు. చెట్లు గాని, విద్యా సంస్థలు గాని, ఇవన్నిటికీ మొత్తం టోటల్ గా మంచి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్దామని నా ఆలోచన. ఈ గ్రామానికి వస్తుంటే నాకు చాలా మంది చేసారు, ఈ గ్రామానికి గుళ్ళకు గాని బళ్ళకు గాని చాలా విరాళాలు ఇచ్చాము. వినాయక చవితులు గాని, యూత్ పిల్లల ముందుకు వచ్చి వినాయక చవితులు గాని, గుళ్ళకు గాని, ఏదైనా సరే జీపీ మొత్తం నేను చాలా విరాళాలు ఇచ్చా దేవుని విషయంలో. ఓకే, అదే విధంగా మళ్ళీ ఇంకో విషయం చెప్పారు, మీరు ఒక వార్డు మెంబర్ లేకున్నా ఏం లేకున్నా కూడా మీ యొక్క గ్రామ పంచాయతీకి అందరికి విద్యుత్ దీపాలు, విద్యుత్ లైట్లు కూడా గత పాలకులు గవర్నమెంట్ పోయిందని చెప్పేసి ఎవరు పట్టించుకోలేరు. అప్పుడు ఏదో సంక్రాంతి పండుగ ఏదో ఉండే పండుగ వస్తే టోటల్ గా మొత్తం ఊరు మొత్తం చీకటి ఉన్నదంటే నిమజ్జనం, గణేష్ నిమజ్జనం అనుకుంటా. ఊరు పరిస్థితులు బాగలేవు, అందుకని చెప్పేసి శాంతి భద్రతలు కొద్దిగా ఇది లేదు కాబట్టి వెళ్తూరు ఉంటే బాగుంటదని జీపీ మొత్తం లైట్ నా సొంత డబ్బులు పెట్టి వేయించాను. మీరు సర్పంచ్ గా గెలిస్తే ప్రతి వీధికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తేనే వీళ్ళు ఎవరైతే యూత్ ఉన్నారో శాంతి భద్రతలు అన్ని లిమిట్ అయిపోయి ఇదైతారని చెప్పేసి నా ఆలోచన. మీరు ముందుగా సర్పంచ్ గా ఒకసారి ఎన్నికైందనుకో, ఈ మన పచ్చదనం పరిశుభ్రత విషయంలో మీరు చెట్ల పెంపకంలో గానీ ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోపోతారు? పిచ్చి మొక్కలన్నీ వీకేసి మంచి పండ్ల మొక్కలు పెట్టేసి ఊరిని మంచి ఈ ఊరు మైలారం అంటే అసలు ఇది మైలారం అనేది మార్చి మంచి మొక్కలు పెట్టేసి ఆ పండ్ల మొక్కలు ఊరళ్ళకు అవసరమయ్యేలా పెడదామని చెప్పి ఆలోచనలు ఉన్నా. అసలు గ్రామ సర్పంచ్ అంటేనే వ్యవసాయం. ఈ వ్యవసాయదారులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరు సర్పంచ్ అయితే? వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే గవర్నమెంట్ స్కీమ్లు ఏది వచ్చినాయో అవి వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేటట్లు, వాళ్ళకి సబ్సిడీలు కానీ, ట్రిప్పులు కానీ, కానీ ఏది కానీ వాళ్ళకు
లబ్ధి పొందింది ఇంటి వరకు పోయి ఇచ్చే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నేను ముందుగా ఇంకోటి మెయిన్ మహిళా సంఘాలు మహిళలకు మీరు సర్పంచ్ గా గెలిచినట్లయితే మహిళలకు ఏ విధంగా ప్రోత్సహిస్తారు, ఏ విధంగా తీసుకెళ్తారు? అదే గవర్నమెంట్ స్కీమ్ ఏది వచ్చినా మహిళలకు కానీ ఏ స్కీమ్ వచ్చినా మగ్గం వరకు కానీ అలాంటివి కానీ వాళ్ళ వరకు వెళ్ళే వరకు వాళ్ళకి సంబంధించి వాళ్ళ వరకు వెళ్ళే వరకు తీసుకెళ్తాను నేను హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.